శ్రీమతి కవిత గారు, చాలామంది ఉన్నారు మిత్రులంతా. అందరినీ పేరు పేరున సంబోధించడం సమయం లేదు. అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ తరుణంలో ఈ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించి ఈ సమావేశంలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పటికే చాలామంది చాలా విషయాలు మాట్లాడినరు. కొంచెం ఆలస్యంగా వచ్చి నాకు మన్నించాలి. విషయం ఏమిటంటే, ఒకరేమో ఇప్పుడు తెలంగాణ తల్లి గురించి లొల్లేందుకు అని అంటున్నారు. లొల్లి పెడితేనే కదనే తెలంగాణ తల్లి వచ్చింది. గుర్తకొచ్చినాడు తెలంగాణ తల్లి ఎట్లా వచ్చింది? లొల్లి పెడితేనే కదా వచ్చింది. అదొకటి. రెండోది, ఇంకొకటి చాలా నాకు ముఖ్యమైన సందేహం. అంతేకాకుండా ఈ విషయం ఏమిటంటే, వీఆర్ ట్రైంగ్ టు మనం ప్రజలని కన్ఫ్యూజ్ చేసి డైవర్ట్ చేసి అసలు విషయాలను మనం చేస్తుండ్రు అనేది చాలా ముఖ్యమైన అభిప్రాయం ఉన్నది. ఇప్పుడు మనం ఉద్యమం గ్రామాన మనం ఇప్పుడు ఏ రూపంలో ఉందో మన చారి గారు చెప్పినట్టు ఆయన ఇచ్చిన రూపకర్త కదా ఆయన ఫైనల్గా తయారు చేసిన నిర్ణయించిన మనం శిల్పాన్ని గ్రామాల పెట్టుకుంటా పోయింది. అవునా? ఇప్పుడు తయారైన కొత్తది నిన్న సెక్రటరీ ముందర పెట్టారు. ఇట్లే వాళ్ళు ఊళ్ళో అన్ని చోట్ల పెడతారా? పెడితే మరి ఏది కరెక్టు? ప్రజలు ఏది కరెక్ట్ అనుకోవాలి? అంటే ఇప్పుడు ఇది గమనించలేదు, అయిపోయింది, దీని కథ ఒడిచింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైతే పెట్టినామో అదే రూపం, అదే శిల్పం ప్రజల మనసులో ముద్రించబడి ఉన్నారు. కాబట్టి ఇది చెదిరిపోదు. కాబట్టి ఇది పెట్టి కూడా దండిగే, వేస్ట్ ముచ్చట ఇదంతా, పనికిరాని సంఘం ఇదంతా. కాబట్టి ఇవన్నీ అసలు సంగతి మర్చిపోయి మనం ఎన్నో ప్రామిసులు చేసిన అధికారంలోకి వచ్చిన వాళ్ళు అవన్నీ మర్చిపోయి డైవర్ట్ చేసుకుంటే జనాన్ని డైవర్ట్ చేసి ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు అనవసరంగా ఇవన్నీ కూడా దయచేసి విరమించుకొని ఏవైతే మీరు ప్రజలకు వాగ్దానాలు చేసిండ్రో వాటిని నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయండి. అవి విడిచిపెట్టి డైవర్ట్ చేసి పెట్టుకోండి. ప్రజలు ఎప్పుడు కూడా మనకంటే చాలా ఇంటెలిజెంట్, చాలా తెలివికలు. ప్రజలే చరిత్ర నిర్మాతలు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎట్లా వాళ్లకు గుణపాఠం నేర్పించానో అది నేర్పిస్తాం. అది త్వరలోనే దగ్గరలోనే ఉన్నది. దానికోసం మనం అందరం వేచి చూద్దాం. నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.